బామ్మ అరుణ్ణి చూస్తూ ఉండిపోతుంది. అరుణ్ కూడా బామ్మ కలలోకి చూస్తూ ఉంటాడు. అప్పుడు బామ్మ అరుణ్తో ఇలా అంటుంది, నువ్వు అరుణ్వే కదా అని. అప్పుడు అరుణ్, నేను అరుణ్ని కాదు, వినయ్ కుమార్ అని అంటాడు. బామ్మ చాలా సంతోషంతో, వచ్చారా తాతయ్య గారు అని అంటుంది. బామ్మ వాళ్ళ తాతయ్య, అవును వచ్చాను అని అంటాడు. అప్పుడు బామ్మ, మీరు చెప్పినట్టే చేశాను కదా తాతయ్య అని అంటుంది. వాళ్ళ తాతయ్య, అవును నేను చెప్పినట్టే చేశావు అని అంటాడు. అసలు వాళ్ళ తాతయ్య ఏం చెప్పాడు ఆ బామ్మకి? ఆ బామ్మ అసలు ఏం చేసింది అంటే, స్వప్నిక చనిపోయిన తర్వాత ఆ పిల్లి వల్ల చాలామంది ఆ ఊరిలో ఉన్న వాళ్ళు కూడా చనిపోతూ ఉంటారు. అప్పుడు బామ్మ బాధతో ఊరిని కాపాడుకుందామని వాళ్ళ తాతయ్యని వేడుకుంటుంది. అప్పుడు వాళ్ళ తాతయ్య బామ్మ కలలో కనిపించి ఇలా అన్నాడు, నేను ప్రస్తుతానికి ఈ ఘోరాన్ని ఆపలేను, కానీ నేను మళ్ళీ పుడతాను. అప్పుడు నా మంత్రశక్తులతో ఆపగలను. ఇప్పుడు మాత్రం ఊర్లో ఉండే కొందరికైనా నా శక్తులతో చేసిన తాయెత్తులు కట్టు అని అంటాడు. అలాగే బామ్మ ఊర్లో ఉండే కొందరికైనా ఆ తాయెత్తులు కడుతుంది. కానీ ఆ దృష్టశక్తి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఆ తాయెత్తులు తీసేసేలా చేసి ఊర్లో ఉండే అందరినీ చంపుకుంటూ వెళ్ళింది. కానీ బామ్మని చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ తాతయ్య బామ్మ కలలో ఇలా చెప్పాడు, నువ్వు ఈ ఊరి నుండి భయపడి వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి ఆ దృష్టశక్తులు. నువ్వు ఈ ఇంట్లోనే ఉండు, ఎక్కడికి ఎట్టి పరిస్థితిలో వెళ్ళకూడదు. అలాగే నేను మళ్ళీ పుట్టి వెతుక్కుంటూ ఈ ఊరికి వస్తాను. అప్పటి వరకు ఈ ఇల్లు కదలకుండా ఇక్కడే ఉండు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఆ తాయెత్తు విప్పకూడదు. ఆ తాయెత్తు ఉన్నంతసేపు నీకు నేను రక్షకుడిగా ఉంటాను. నేను మళ్ళీ వచ్చాక ఆ దృష్టశక్తిని నేనే అంతం చేస్తాను అని అంటాడు. అలా అరుణ్ రూపంలో మళ్ళీ పుట్టి ఆ పిల్లి వల్ల వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడానికి మళ్ళీ ఈ ఊరికి ఇలా వచ్చాడు. అప్పుడు బామ్మ వాళ్ళ తాతయ్యతో ఇలా అంటుంది, తాతయ్య, ఆ దృష్టశక్తి నువ్వే అంతం చేస్తావు అన్నావు కదా, దృష్టశక్తి ఎలా వచ్చింది, ఎందుకు అందరినీ ఆ బావిలో బందీ చేస్తుంది అని అంటుంది. అప్పుడు వాళ్ళ తాతయ్య ఇలా అంటాడు, ఆ దృష్టశక్తి గురించి నీకు కూడా తెలియాలి. నేను ఈ ఊరిలోనే ఒక సాధారణ ఫ్యామిలీలో పుట్టాను. అమ్మ నాన్నకి నేను ఒక్కడినే కొడుకు. వాళ్ళు నన్ను చాలా గారాబంగా పెంచారు. నాకు ఏది కావాలంటే అది కొనిచ్చేవారు. వాళ్ళకి అన్నీ నేనే. ఎప్పుడు నాన్న ఎంత పనిలో ఉన్నా కూడా బడి నుండి ఇంటికి తీసుకొని వచ్చేవాడు. నన్ను ఇంట్లో ఉంచి నాన్న పొలం దగ్గరికి వెళ్ళేవాడు. కానీ ఒకరోజు నాన్నకి ఆరోగ్యం బాలేక ఆ రోజు నేనే ఇంటికి వస్తున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ మనోజ్ నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. నాన్న ఆరోగ్యం బాగున్నాక వస్తా అని చెప్పాను. అలాగే 2 రోజుల తర్వాత నాన్న ఆరోగ్యం బాగుంది. నాన్న ఎప్పటిలాగే స్కూల్ నుండి ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. నాన్న మనోజ్ ఇంటికి వెళ్తాను అని చెప్పాను. సరే అని వాడిని నన్ను ఇద్దరిని మనోజ్ ఇంటి దగ్గర వదిలి వెళ్ళాడు. మనోజ్
నేను చాలా ఆడుకున్నాం. ఆ రోజు రాత్రి 7 గంటలయింది. నాన్న నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి రాలేదు. అలాగే మనోజ్ వాళ్ళ నాన్న ఏదో పని ఉండడం వల్ల రేపొద్దున మీ ఇంట్లో దింపుతా అని చెప్పాడు. ఆ రోజు నైట్ వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాను. అలాగే మనోజ్ వాళ్ళ నాన్న పొద్దున్నే నన్ను ఇంట్లో దింపాడు. ఇంటికి వెళ్ళాను. నాన్న మంచంపై పడుకున్నాడు. అమ్మ ఒక మూలన కూర్చుంది. అమ్మ, నాన్న అని పిలిచాను. అమ్మ పలకడం లేదు. నాన్న కూడా లేవడం లేదు. నాకు భయం వేసింది. గట్టిగా అమ్మని కదిలించాను. అమ్మ ఉలిక్కిపడి ఆ చెప్పురా అంది. ఏమైందమ్మా అన్నాను. అమ్మ ఏమీ లేదు అని అంది. కానీ అమ్మ మాటలో ఏదో బాధ, భయం కనిపించింది. నాన్న ఎందుకు అలా పడుకున్నారు అన్నాను. అమ్మ నాన్న ఆరోగ్యం బాలేదు అంది. నాన్న దగ్గరికి వెళ్ళాను. నాన్న చాలా నీరసంగా ఉన్నాడు. మూలుగుతూ ఉన్నాడు. నాన్న ఒంటి మీద దుప్పట కప్పి ఉంది. నేను ప్రేమతో నాన్న చెయ్యి పట్టుకుందామని దుప్పట తీశాను. అంతే. నాన్న ఒంటి మీద అన్ని గాయాలు. నాన్నకి ఒక కాలు, ఒక చెయ్యి లేదు. భయంతో గట్టిగా అరిచాను. అమ్మ కూడా ఏడుస్తుంది. నాకు ఏడుపు రాలేదు, కానీ భయం వేసింది. అసలు ఏమైందమ్మా అని అడిగాను. అప్పుడు అమ్మ నాన్నకి యాక్సిడెంట్ అయింది అన్నది. కానీ నాకు నమ్మాలి అనిపించలేదు. అమ్మ చెయ్యి పట్టుకొని బ్రతిమలాడాను నిజం చెప్పమని. నేను ఇంకా షాక్ అయ్యాను. అమ్మ ఒంటి మీద కూడా గాయాలున్నాయి, కానీ నాన్నకి అయినంత కాదు. నా మీద ఒట్టు వేపించుకున్నాను నిజం చెప్పమని. అప్పుడు విప్పింది అమ్మ నోరు. ఊర్లో మంచిగా పలుకుబడి ఉన్న శంకరయ్య తన కొడుకు మన పొలం దగ్గరికి వచ్చారు. నాన్నతో మీ ఇద్దరు పొలం పని మంచిగా చేసుకుంటున్నారు. ఈ పొలంలో ఏ పంట వేసినా మంచిగా పండుతుందంట కదా. ఈ పొలం అమ్ము లింగయ్య, నేను మంచి ధరకి కొంటాను అని అన్నారు. కానీ నాన్న, లేదు శంకరయ్య, ఈ పొలం అంటే మాకు చాలా ఇష్టం. ఇది మా తాతల కాలం నుండి ఈ పొలం ఉంది. ఇందులో ఏ పంట వేసినా మంచిగా పండుతుంది. నా కాళ్ళు రెక్కలున్నంత వరకు ఈ పొలం పని చేసుకుంటాను. అలాగే నాకు ఒక్కడే కొడుకు. వాడి తరమప్పుడు అమ్మడం అమ్మకపోవడం వాడి ఇష్టమయ్యా. అలాగే నేను కూడా అస్సలు అమ్మదలుచుకోలేదు అని అన్నాము. సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ ప్రతిరోజు వచ్చి అమ్ము అని అంటూనే ఉండేవాడు. ఒకరోజు నాన్నకి చాలా కోపం వచ్చి, అమ్మను అంటే ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు అని గట్టిగా అరిచాడు. అలాగే నేను కూడా గట్టిగా చెప్పాను. ఎప్పటిలాగే నాన్న నిన్ను బడి నుండి ఇంటికి తీసుకురావడానికి వెళ్ళాడు. నేను ఒక్కదాన్నే ఉన్నాను పొలంలో అని ఏడుస్తూ ఉంది. అప్పుడు వినయ్ కుమార్, ఏమైందమ్మా చెప్పు అని అన్నాడు. అప్పుడు వాళ్ళమ్మ, నాతో చాలా అసహ్యంగా ప్రవర్తించారు శంకరయ్య, తన కొడుకు. మీకు ఇంత పొగరా, మీరు మా మీద అరుస్తారా అని. ఇదంతా మీ నాన్నకి చెప్పాను. మీ నాన్న తట్టుకోలేకపోయాడు. ఆవేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కొట్టడానికి. కానీ నాన్ననే దారుణంగా కట్టేసి ఇష్టం వచ్చినట్లు చిత్రహింసలు పెట్టారు. అలాగే నాన్నని బట్టలు లేకుండా మన ఇంట్లో పడేసి వెళ్ళారు. కానీ నేను, నాన్న భయపడకుండా పంచాయతీ పెట్టించాం. ఊరి పెద్దలు కూడా వాళ్ళ తరపే ఉన్నారు. ఎలాగైనా న్యాయం జరగాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నాం. మేము ఇంకా వదిలిపెట్టడం లేదు అని నిన్న రాత్రి ఇంటికి వచ్చి మరీ కొట్టి వెళ్ళారు.
అలాగే మీ నాన్న కాలు చెయ్యి తీసేశారు అని గట్టిగా ఏడుస్తుంది. ఇదంతా విన్న వినయ్ కుమార్ గుండె పగిలిపోతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ, అరే నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నాన్నలాగా కాకూడదు అని ఏడుస్తుంది. కానీ వినయ్ కుమార్ ఆవేశంతో ఉన్నా కూడా జరిగిన అన్యాయంకి కోపంతో ఉంటాడు. కానీ వినయ్ కుమార్కి ఒకటి అర్థమవుతుంది, ఆవేశంతో పని జరగదు అని. ఇదంతా జరిగిన కొన్ని రోజుల తర్వాత వినయ్కి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు వినయ్ కుమార్ వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు, అమ్మ, నువ్వు నాన్నని జాగ్రత్తగా చూసుకో, నేను వెంటనే వస్తాను. అప్పుడు వాళ్ళ అమ్మ భయపడుతూ ఎక్కడికి వెళ్ళకురా అని అంటుంది. అప్పుడు వినయ్ కుమార్, అమ్మ, నేను నాన్నలాగా ఆవేశంతో ఏమీ చేయను, ఆలోచించి చేస్తా, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నన్ను నమ్ము అని అమ్మకి ధైర్యం చెప్పి వెళ్తాడు. అప్పుడు బామ్మ వాళ్ళ తాతయ్యని, ఎక్కడికి వెళ్ళారు తాతయ్య గారు అని అడుగుతుంది.